ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్, నేను మీ కె విజయ భాస్కర్. హోంమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అని అడిగాడంట. వీళ్ళు చెప్పారంట ఆయనకి బెంగళూరులో పాలసీలు ఉన్నాయండి, తాడేపల్లిలో పాలసీ ఉందండి, హైదరాబాద్లో ప్యాలెస్ ఉందండి, పులివెందుల్లో ప్యాలెస్లు ఉన్నాయండి. మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా. వీళ్ళు రాయటం మాత్రం ప్రచారం ఏ సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లుదాం. నా చిన్నప్పుడు ఒక కథ ఉండేది, ఆవు కథ అని. ఏ వ్యాసంలో చెప్పినా ఆ గురువు గారు ఆవు కథ రాసేవాడు. విమాన ప్రయాణం గురించి రాయమన్నారంట. విమాన ప్రయాణం చేస్తున్నాను, కిటికీ పక్క నుంచి కిందకు చూశాను, ఆవు కనపడింది, ఆవు తెల్లగా ఉన్నాను, ఆవు పాలించను. ఈ రకంగా ఆవు కథలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇవాళ అమిత్ షా గారు లాంటి వ్యక్తి వస్తే, హోంమంత్రి వస్తే, ఆ సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి రాతలు రాయటం కోసం ఉపయోగించుకున్నారు అనేది నా అంశం. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అమిత్ షా గారిని తీసుకెళ్లారు, బాగానే ఉంది. ఎక్కడ తీసుకెళ్లారండి? ఎవరిని తీసుకెళ్లారండి? మీరు మీ ఇంటికి తీసుకెళ్లారా? అసలు నిర్మాణం ఏంటి? లింగం లేని వారిదిగా మీ ఒక భాషలో ఒకసారి చెప్పింది అది లింగం లేని వారిది. రెండవది అది మనం ఎక్విజేషన్ లో తీసుకున్నాం అని రెండవది. పూలింగ్ లో అసలు ఎవరిదా ఇల్లు? ఒక అక్రమ కట్టడం, కరగట్టు దిగువన ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడంలోకి మీరు సాక్షాత్తు హోంమంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ విందు పెట్టి మరి అక్కడ చెప్పాల్సింది, అయ్యా ఇది మేము కిట్ ప్రోకోలో కాజేశాం, ఓ భయ కూడా లేకోకుండా మొత్తం మింగేశాం, తండ్రి కొడుకు ఇద్దరం కలిసి అక్కడే మేము ఈ మీకు విందిస్తున్నామని చెప్పుంటే బాగుండేది. అంతేకాదు మన గొడవలు వచ్చినప్పుడు అండి మొత్తం మా బెడ్లన్నీ తడిసిపోయినాయి, మా కింద ఫ్లోర్ అంతా తడిసిపోయింది, మీరు కూర్చున్నటువంటి ప్రదేశంలోనే 5 అడుగుల నీరు ఎక్కింది, తల్లి లాంటి కృష్ణమ్మను ఆక్రమించుకొని అక్కడ మేము నివసిస్తున్నాము అని చెప్పవలసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి మాట్లాడారంట. అదేదో గుర్తొస్తుంది, మొన్న నాకు ఆయన పేరేంటి, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ అడుగుతున్నా, ఏమండి మీరు విశాఖపట్నంలో కట్టినటువంటి బిల్డింగ్ ని ఏం చేస్తారు మీరు అని అడిగితే, ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అన్నాడు. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వంతో కట్టించినటువంటి భూములు కాదు బంగళాలని ఏం చేయాలో అర్థం కావట్లేదంట. నాకు సామెత గుర్తొచ్చింది, మోటోడికి ముగింపు ఇస్తే ఏం చేశాడు అట్ట ఉంది వ్యవహారం. ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని, ప్రభుత్వ కట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ప్రభుత్వానికి ఇస్తే ఆ కట్టడాన్ని ఏం చేసుకోవాలో అర్థం కానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అంటది, జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇది ఇక్కడ తాడేపల్లిలో, హైదరాబాద్ లో కూడా ఉంది, బెంగళూరులో కూడా ఉంది. దానికంటే 50 గదులంట, 100 గదులంట, ఏదో కథలు ఉన్నాయి కదా అని చెప్పి పత్రికలు మీ ఇష్టం నుంచి రాసేసుకుంటున్నారు. మీరు చెప్పాల్సింది అది కాదు. అయ్యా మాకు హైదరాబాద్ లో ఇల్లు ఉంది, ఎవరికన్నా చూపించారు హైదరాబాద్ లో ఇల్లు? ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకున్న ఇల్లు హైదరాబాద్ లో ఎవరికైనా చూపించారా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, వస్తున్నారు జనం, తండోపు తండాలుగా వస్తున్నారు, వెళ్తున్నారు. ఇవాళే కాదు, ప్రారంభించిన రోజు కూడా వందలాది మంది కార్యకర్తలను పిలిచి ఇక్కడ ప్రారంభోత్సవం చేశాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, ఎవరికన్నా భోజనం పెట్టారండి హైదరాబాద్ లో ఇంటికి పిలిచి? అసలు హైదరాబాద్ ఇల్లు ఏంటో చూపించారా? హైదరాబాద్ లో ఎంత విలాసవంతమైనటువంటి రాష్ట్రమైనటువంటి ఇల్లు కట్టుకుని మీరు దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా క్విట్ ప్రోకోలో ఇల్లు తీసుకోలేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తాతగారి దగ్గర నుంచి ఆస్తులున్నాయి, వారు చక్కని ఇల్లు కట్టుకునేటువంటి లక్షణం వారికి ఉంది. హైదరాబాద్ లో ఇల్లుంది, బెంగళూరులో ఇల్లుంది, ఇవన్నీ ఉన్నమాట వాస్తవం. ఏమో రహస్యం ఏమన్నాను, ఏదో మేము కాజేసినట్టుగా మీరు మాట్లాడేటువంటి పరిస్థితులు చేస్తున్నారు. చివరికి ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. లింగం లేని వారి ఆస్తిని క్విట్ ప్రోకోలో కొట్టేసినటువంటి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడవలసిన మీరు విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడరు, దాన్ని పరిష్కారం చేయరు.
పరిష్కారం చేయకుండా సమస్యలన్నీ కూడా పక్కన పేరుకుపోయి ఇవాళ మీరు బాతాకానీగా కబుర్లు మాట్లాడుకున్నట్టుగా మీకున్నటువంటి పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆ హెడ్డింగ్లో మీరు రాసుకునేటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయే వాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు. హోంమంత్రి వస్తే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు.